నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గారి మీద జరిగినటువంటి దాడులు వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులపైన మేము తర్వాత పార్టీ యావత్తు కూడా అంబటి రాంబాబు గారికి అండగా నిలబడే కార్యక్రమం చేస్తా ఉంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. భారత న్యాయ స్మృతిలో కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు ఒక విధమైనటువంటి చట్టం, వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఒక విధమైనటువంటి చట్టాన్ని ఏమైనా కొత్తగా ఏమైనా తెచ్చారని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా అంబటి రాంబాబు గారు కాపు కులానికి చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధి మరియు మా పార్టీ అధికార ప్రతినిధి కూడా. రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ గతంలో వైఎస్ఆర్ గారితో మళ్ళీ తర్వాత 2011 పార్టీ ఉద్భవించిన తర్వాత జగన్ గారితో కలిసి అడుగులు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ఫ్లెక్సీ కడితే జగన్ గారి మీద అసత్య ఆరోపణలు చేసి ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీని తీసేయమని, మరియు తర్వాత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి దీక్షలు ఏదైతే ఉన్నాయో గుడికి వెళ్ళి వీళ్ళకి ఎవరికి పాపం తగలకూడదని చెప్పి కూటమి నాయకులకు పాపం తగలకూడదని చెప్పేసి శాప విమోచన దీక్షకు పాల్గొని వస్తుండగా ఆయన పైన సుమారు 500 మంది టీడీపీకి చెందినటువంటి గూండాలు దాడి చేస్తే పోలీసులు అక్కడే ఉండి వాళ్ళ చేతుల్లో కర్రలు రాడ్లు ఇతర మార్గాయుధాలు ఉన్నా కూడా కనీసం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సరిగదా అంబటి రాంబాబు గారిని నిర్బంధించి కారులోనే నిర్బంధించి వెనక్కి తిప్పి పంపించారు. ఆ ఘటనలో ఏదో నోర్జారి ఒక మాట ఆయన అడగడంతో దాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రినే తిట్టారని చెప్పేసి, ముఖ్యమంత్రిని నానా బూతులు మాట్లాడినందుకు మేము కేసులు కడుతున్నామని చెప్పేసి పోలీసులు ఆయన మీద వివిధ రకమైనటువంటి సెక్షన్లతో ఆయన మీద కేసులు కట్టారు. అదే అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆఫీసు మీద దాడి చేసి ఫర్నిచర్ ఆయన కార్లను దగ్ధం చేసి ఆయన మీద దాడి చేసి చివరికి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకుని పోయేటప్పుడు కూడా ఆయన మీద కోడిగుడ్లు రాళ్ళు టమోటాలతో దాడి చేసిన వైనం మనము మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొకటి దీన్ని కులానికి ఆపాదించి మాట్లాడుతున్నారు. కాపు బలిజలు ఇతర పార్టీల్లో ఏ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే వాళ్ళు కాపులు కాదు, బలిజలు కాదు, వాళ్ళు పాలేర్లకి జమ కడతారు. రెడ్లను అట్లే మాట్లాడతారు. ఇప్పుడు ఖమ్మోళ్ళు ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే వాళ్ళు మేము ఖమ్మోళ్ళు కాదు, వాళ్ళు వెలివేసామంటారు. అంటే ఇంతటి కులజాత్యం బహుశా రాష్ట్రంలో లేదు. పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇటువంటి కుల విభాగాలు లేవు. కులాల మధ్య చిచ్చు పెట్టి కేవలం తమ పార్టీల్లో ఉండే వాళ్ళకు మాత్రమే వాళ్ళ కులస్తులు, లేదు అంటే మాత్రం వైసీపీలో కానీ మిగతా ఇతర పార్టీల్లో ఎవరైనా కానీ ఉంటే మాత్రం వాళ్ళను పాలేళ్ల కింద జమ కట్టే సంస్కృతి సాంప్రదాయం తెలుగుదేశం ప్రభుత్వమే తీసుకొని వచ్చింది. అంబటి రాంబాబు గారి మీద దాడి చేసి ఈరోజు దెబ్బలు తెచ్చుకుంటున్నటువంటి టీడీపీ కార్యకర్తలకు మళ్ళీ తర్వాత వారి అనునాయకులకు నాయకులకు అందరినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజులు ఇలాగే ఉండవు. రేపొద్దున 2029లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొలువు చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు మా మీద దాడులు జరిగితే మా పార్టీ శ్రేణులు కానీ మా పార్టీ నాయకులు కానీ అండగా ఉండే నిలబడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ హైదరాబాద్లో ఉంటారు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు, బీజేపీ మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. మీ పరిస్థితి ఏందో ఆలోచించుకొని దాడులు చేయాలి. మీ నాయకులు రెచ్చగొట్టారని చెప్పేసి ఈరోజు అమాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన నాయకుల పైన ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తే అదే రీతిలో మేము కూడా స్పందిస్తాం. ఎందుకంటే మేమేమి గాంధీవాదులం కాదు, చేతులకు గాజు తొడుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా టీడీపీ నాయకులను కార్యకర్తలను హెచ్చరిస్తాము.